హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి కరివేపాకు కారం పొడి అండి. చాలా టేస్టీగా ఉండిద్ది. ఇక్కడ నిమ్మకాయ పెట్టాను కదండి, ఆ నిమ్మకాయ యూస్ అవ్వలేదండి. ఫస్ట్ చూద్దాం ఏం చేయాలో. ఫస్ట్ నేను ఎండుమిరపకాయలు వేయించుకున్నాను. తర్వాత శనగపప్పు, ఇంకా మినప్పప్పు అంటే పొట్టు మినపప్పు వేసాను. ఇంకా ధనియాలు, జీలకర్ర కూడా వేసానండి. ఎక్కడ మిస్ అయిపోయిందో కనిపించలేదు నాకు. జీలకర్ర కూడా వేయించి బాగా వేయించుకోవాలండి. ఇలాగ వేయించుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు ఆరపెట్టుకున్నాను కదా, కొంచెం పొడి పొడిగా ఉండిద్ది. ఆ కరివేపాకు కూడా వేసేసి బాగా వేయించుకోవాలండి. అసలు కమ్మటి వాసన ఇలా వేగుతున్నప్పుడే కమ్మగా ఉండిద్దండి వాసన. పప్పుల వాసన బాగా వస్తూ ఉంటుంది. తర్వాత ఎండుమిరపకాయలు పౌడర్ చేసేసుకొని ఇందులో ఇంకా వేయించుకున్న కరివేపాకు, పప్పు, ఇంకా కొంచెం ఉప్పు వేసేసి, ఇదిగోండి మెయిన్ ఇంగ్రీడియంట్ నేను వేసేది. ఇది ఏంటిది అనుకుంటున్నారు, ఇది మ్యాంగో అండి. నేను మ్యాంగో వేసాను. ఇందులో డ్రై మ్యాంగో పీసెస్ వేసేసి గ్రైండ్ చేసాను. ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు వేసి ఇంకా గ్రైండ్ చేస్తే టేస్ట్ సూపర్గా ఉండిద్ది. అసలు చెప్పలేనండి ఆ టేస్ట్. మీరు ఇడ్లీలో కానీ దోశల్లో కానీ అని వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని ఇంత కారప్పొడి వేసుకొని తింటే అదర్స్ అంటారు. సూపర్బ్ అంటే సూపర్బ్. ఒక్కసారి ఇలాగ మామిడికాయ ముక్కలు వేసుకు చేసుకోండి. నిమ్మకాయ వేద్దాం అనుకున్నాను, చెప్పాను కదా నిమ్మకాయ వాడేసాను ఇది పౌడర్ చేసేటప్పటికి. ఇంకా టేస్ట్ చూస్తే మాత్రం సూపర్బ్ అండి. ఒక్కసారి నాలాగా ట్రై చేయండి, బాగా ఉంటుంది. మీరు దీని బదులు ఏం వేస్తారో నాకు కొంచెం కామెంట్ చేయండి. నేను ఇందులో చింతపండు వేస్తారు నేను విన్నాను, బట్ చింతపండు లేకుండా ఇక్కడ మామిడికాయలు, ఎండు మామిడికాయలు వేసుకొని చేయండి. సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉండిద్దండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసుకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. ఇంకా గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు.